అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీరు ఎక్కడికి పరిగెత్తున్నారు? కె జగన్నాథం, కర్నూలు. మీరే కాదు, అందరూ కూడా పరిగెత్తారు. ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తారు, రాత్రి కూడా పరిగెత్తారు. ఏ క్షణం కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పరిగెత్తుడే ఉంటుంది. ఎక్కడి దాకా పరిగెత్తారు? ఎన్నేళ్ల వరకు పరిగెత్తారు? ఎన్ని సంవత్సరాలు పరిగెత్తారు? మీ పరువుకి ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉందా? అది మీరు చెప్పలేని విషయం. అప్ టు డెత్, చివరి దాకా పరిగెత్తారు. కాబట్టి మీరు సరే జీవనోపాధి కాబట్టి అందరూ పరిగెత్తాల్సింది. పరిగెత్తకుండా ఉంటే కడుపు నిండదు, సమస్యల పరిష్కారం కావు, ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబము, పోషణ, భార్య, పిల్లలు, చదువులు, విద్య, వైద్యము, ఆరోగ్యం అన్నీ వస్తాయి. పరిగెత్తాల. కానీ మీరు బయటికి పరిగెత్తడంతో పాటు పరుగు ఆపమని నేను చెప్పను. పరిగెత్తండి. తప్పేం లేదు. 100% బాగా పరిగెత్తండి. కానీ మీరు బయట ఎంత పరిగెత్తున్నారో అదే పరుగుతోటి మీ పరుగు కూడా చేయండి. లోపల కూడా పరిగెత్తండి. మీరు లోపలికి పరిగెత్తకుండా బయట ఎంత పరిగెత్తినా మీరు ఆనందంగా ఉండలేరు. అది అసాధ్యమైన పని. ఎంత సంపాదించినా ఆనందంగా ఉండలేరు. ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా ఆనందంగా ఉండలేరు. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఆనందంగా ఉండలేరు. ఒక మంచి ఇల్లు కడతారు, వారం 10 రోజులు ఆనందంగా ఉంటుంది. మరొక మంచి ఇల్లు కట్టాలనుకుంటారు, అది కడతారు. మరి 10 రోజులు పోయిన తర్వాత మరింత మంచి ఇల్లు కట్టాలనుకుంటారు. మళ్ళీ డూప్లెక్స్ అనుకుంటారు, విల్లా అనుకుంటారు, అపార్ట్మెంటే కావాలి. కాబట్టి దానికి అంతు లేదు. కాబట్టి మీరు పరిగెత్తే సంపాదించే దానికితో పాటు మీరు అంతర్పరుగు కూడా చేయండి. మీలోకి మీరు ఇంటర్నల్గా పరిగెత్తండి. అప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు అంతర్గతంగా లోపలికి పరిగెత్తితే బయట పరిగెత్తిన దాన్ని అనుభవించేకి, దాన్ని కాపాడుకోవడానికి మార్గాలు దొరుకుతాయి. మీకు బయటి పరుగు వల్ల సంపద వచ్చింది, అంతర్పరుగు వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. మామూలు జ్ఞానాలు చాలా రకాలు ఉన్నాయి. 100,000, 1,000, లక్షల రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తే మీరు బయట పరిగెత్తిన దానికి సమానంగా మీరు ఎంత అనిపించాలో, ఎట్లా ఎంజాయ్ చేయాలో అద్భుతమైన ఆనందం వస్తుంది. కాబట్టి ఇందులో ఇంకొకటి, వట్టి అంతర్పరుగు మాత్రమే చేసి బయట పరుగు చేయకుంటే మీకు తిండి ఉండదు. బికారైతారు, పైసా చేతులు ఉండదు, కష్టాలు వస్తాయి. కాబట్టి బయటి పరుగు, అంతర్పరుగు 2 బ్యాలెన్స్గా ఉండాలా, సమాంతరంగా ఉండాలా. 2 పరుగులు ఈక్వల్, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అంతర్పరుగు, బయట పరుగు 2 సమాంతరంగా ఉండాలా. కాబట్టి నేను అంతరంగా పరిగెత్తా, బయట ఉంటా అంటే కష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంతర్పరుగు వల్ల ఆనందం వస్తుంది, బయట పరుగు వల్ల సంపద వస్తుంది. ఈ 2 మనిషికి అవసరమే. ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. కాబట్టి మీరు పరిగెత్తే దాంట్లో కూర్చొని ఆలోచన చేసి, అవును నేను సంపాదిస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, కుటుంబం కోసము, భార్య పిల్లల కోసము, మనశ్శాంతి లేకుండా ఉంది, ఏమి చేయాలి, ఏమి చేస్తే మనశ్శాంతి వస్తుంది? డబ్బులా ఉన్నాయి, రోజుకు 1,000, 2,000, 5,000 సంపాదిస్తున్నారు, ఓకే రైటు, మంచిదే. మరి ఆనందం లేదే? మీరు రోజు సంపాదించేదానికి ఆనందం కలగాలంటే దాంట్లోకి పాలల్లోకి పెరుగు తోడేసినట్లు అంతర్పరుగు చేయండి. పాలలకి పెరుగు తోడేస్తే ఏమవుతుంది? పెరుగు అవుతుంది, మీగడ వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, అద్భుతమైన రుచి ఉంటుంది. కాబట్టి ఈ అంతర్పరుగు అనేది చాలా అవసరం. అంతర్పరుగు వల్ల మీ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సర్వ సమస్యలు, ఏ సమస్య నాకు, కుటుంబ సమస్యన, బయట పంచాయతీ పరిష్కార మార్గం అని మీరు అనొచ్చు. అన్ని సమస్యలు ఉంటున్నా, మీకున్నటువంటి సర్వ సమస్యలకి పరిష్కార మార్గం బయట దొరకదు, మీ అంతరం దొరుకుతుంది. మీ కష్టం వచ్చినప్పుడు కూర్చొని సమస్యలు, బాధలు, పంచాయతీలు, పరిష్కారాలు, తగాదాలు, దుఃఖం వచ్చినప్పుడు గంటలు కూర్చోండి ప్రశాంతంగా. మీ శ్వాసను మీరు గమనించండి, మీ మనసును మీరు గమనించండి. ఆ దుఃఖమంతా పోతుంది, డిలీట్ అవుతుంది, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పరిష్కారం చేసుకోవడానికి తగిన సరైన సానుకూలమైన ఆలోచన మీ మనసులో వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. సహజం, దాని స్వభావం అది. మిమ్మల్ని సక్రమంగా నడిపించేదానికే మీ మనస్సు, మీ ఆత్మ లోపల ఉన్నాయి.
మీ మీ అసలైన డ్రైవర్ లోపల ఉన్నారు. మీరు ఏమనుకుంటారు, నేనే డ్రైవర్ అనుకుంటారు. మీరు డ్రైవరే, మీరు ఫిజికల్ డ్రైవర్. మీకు మెంటల్ డ్రైవర్ ఉన్నాడు, మీ సలహాలు ఇచ్చే డ్రైవర్ ఉన్నాడు. ఇట్లా లెఫ్ట్ పో, రైట్కి పో, రాంగ్ రూట్లో పోతున్నా అని చెప్పే డ్రైవర్ ఉన్నాడా లేదు లోపల? అదే డ్రైవరే. మీకు సక్రమంగా డ్రైవింగ్ చెప్పేటువంటి డైరెక్షన్ ఇచ్చే డ్రైవర్ లోపల ఉన్నాడు. మీరు ఆ డ్రైవర్ మాట వినాలా? ఆ మాట విని ఆయనతో పాటు ఉండి ఆయన ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలంటే ఆషామాషిగా వెంటనే అడిగితే దొరకవు. రోజు ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, 2 గంటలు, గంట సమయం లేదు, బిజీ ఉన్నారు మీరు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 5 నిమిషాలను పర్లేదు. 2 కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు గమనిస్తూ 2 చేతులు జోడించి కాళ్ళు క్రాస్ చేసుకొని కుర్చీలో ఎక్కడో కూర్చోండి. మీ దుఃఖం అంతా పోతుంది, వాష్ అవుట్ అవుతుంది, ఏం మిగలదు. దాన్ని ఎవరు క్లీన్ చేశారు? ఏ దేవుడు వచ్చి క్లీన్ చేశాడు? ఎవరు దాన్ని రిపేర్ చేశారు? మీ అంతర్గత దేవుడే క్లీన్ చేశాడు. ఇంటర్నల్ గాడ్ అంటారు దీన్ని. ఇంటర్నల్గా మీకు ఒక గాడ్ ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. బయట దేవతల కొద్దీ వాళ్ళ గురువులకి గురువు ఈ దేవుడు. బయట దేవులకి గురువు ఈ దేవుడు. ఆ దేవుడు మీకు సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, పరిష్కార మార్గాలు ఇచ్చి, ఇలా పోవయ్యా నేను ఉండగా నీకెందుకు ధైర్యం చెప్పి, సాహసం చెప్పి, భయం పోగొట్టి, డైరెక్షన్ ఇచ్చి, ప్రేమ ఇచ్చి అంత చెప్పేవాడు లోపల ఉన్నాడు. కాబట్టి మీరు బయట పరిగెత్తండి, బయట పరుగుతో పాటు అంతర్పరుగు కూడా చేయండి. అప్పుడే మీ జీవితం చాలా అద్భుతంగా, హ్యాపీగా, ఆనందంగా, సులభంగా, సరళంగా, సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్టు గురించి మళ్ళీ మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇంతటితో ఆపేద్దాం. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.